సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కారణాలు ఏవైనా తనంతట తాను నిర్ణయం తీసుకొని అవివాహితులుగా మిగిలిపోయిన స్త్రీల పట్ల సమాజం అనేక అనుమానాలను వెలుబుచ్చుతూ ఉంటుంది. ముఖ్యంగా వారి నైతిక ప్రవర్తనపై రకరకాల పుకార్లు, వ్యాఖ్యానాలు చేసే మూర్ఖులు మనకి కనపడుతూ ఉంటారు. విచారంగా, దిగులుగా, అన్నీ కోల్పోయిన అభాగ్యురాల్లా ఉంటే అయ్యో పాపం అని జాలి చూపుతారు అనుకుంటాను. మా డాక్టర్ స్నేహితురాల్ని అయ్యో పాపం, ఒక్కదానివి ఏం వండుకుంటావో, ఒక్కదానికి ఇంత పెద్ద ఇల్లెందుకు, ఒక్కదానివి ఎక్కడికి వెళ్తావంటూ జాలి పడుతూ ఉంటే విసుకొచ్చి, మీకంత ఆందోళన అక్కర్లేదండి, రకరకాల వంటలు చేసుకొని తింటాను, సెలవు రోజుల్లో ఒక్కదాన్ని ఏ సినిమాకో షికారుకో వెడుతూ చాలా ఆనందంగా గడుపుతాను అని జవాబిచ్చిందట. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, శ్రీ శక్తికి స్వాగతం. ఈరోజు మనం రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ లో ఉన్న బర్డ్స్ అండ్ బైట్స్ లో ఉన్నామండి. శ్రీని ప్రకృతితో, పువ్వులతో పోలుస్తూ ఉంటారు. మరి అంతటి ప్రత్యేకత ఉన్న సహజ సిద్ధమైన పువ్వులను మరపించే విధంగా ఎన్నో రకాల పువ్వులను తయారు చేస్తున్నారు జ్యోత్స్న గారు. మరి జ్యోత్స్న గారు ఈ రంగంలోకి ఎలా అడుగు పెట్టారు, సక్సెస్ ఎలా సాధించారో ఈ రోజు శ్రీ శక్తిలో తెలుసుకుందాం. జ్యోత్స్న గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడ ఫ్లవర్స్ చూస్తుంటే మనకి ఇవి ఆర్టిఫిషియల్ అని అస్సలు తెలియడం లేదు. ఎందుకంటే మీ చేతుల్లో పడ్డాక వీటికి ఇంత ప్రాణం వచ్చినట్టుంది. మీరు అసలు ఈ రంగంలోకి ఎలా అడుగు పెట్టారు? మీరు ఎలా, అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్, ఎస్, డెఫినెట్లీ. ఇన్స్పిరేషన్ లేకుండా ఏ క్రియేటివ్ వర్క్ కూడా ముందుకు వెళ్ళదు. నా మోటివేషన్, ఇన్స్పిరేషన్ అంతా కూడా ఇట్స్ అబ్సల్యూట్లీ మై హస్బెండ్. యా, ఎందుకంటే నేను చాలా నాన్ రిలేటెడ్ ఫీల్డ్. నేను అసలు అంటే క్రియేటివిటీ ఉంది, కానీ అది